మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వ్యాఖ్యలపై కాళేశ్వరంలో రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై చేసిన ఆరోపణలు కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ హెచ్చరించారు. 30 కోట్ల రూపాయలు ఏటీఎంల మారాయంటూ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సేవలకు శ్రీధర్ బాబు కుటుంబం ఎన్నో సేవలు అందించిందని, ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసిందని మోహన్ శర్మ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు. అంతే తప్ప కానీ టెండర్ లేకుండా ఏ వర్క్ కూడా చేయించలేదు. ఇవాళ వచ్చినటువంటి స్వాములను కూడా మనం అధికారికంగా వాళ్ళందరినీ కూడా అధికారులు వాళ్ళు అందరూ కూర్చుండి, కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చుండి డిసైడ్ చేసి వాళ్ళందరికీ ఎవరికి ఎట్లా ఏ విధంగా మనం ఆహ్వానించుకోవాలి, ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఇవాళ వాళ్ళ రవాణా ఛార్జీలు కానీ అన్ని A to Z గారు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతిదానికి అట్లా అనుకుంటే మరి శ్రీధర్ బాబు సారే దీనికి వైటీడీ లాగా చైర్మన్గా, ఎమ్మెల్యే చైర్మన్ ఉన్నప్పుడు ఆయన చైర్మన్గా తీసుకొని పనిచేస్తుంటే అవసరం లేదు కదా ఆయనకు. కనుక అన్నీ కూడా ఆపాదించద్దు. ఏదో దేవాలయాలకు వచ్చి రాజకీయం చేయడం సరి అయితే ఇలా క్లియర్గా ఉంది. నేను ఆర్టీఐకి అప్లై చేసిన, మాకు ఆర్టీఐ పర్మిషన్ ఇవ్వలేదు, మేము అప్పుడు అప్లికేషన్ పెట్టినాము. ఇలా క్లియర్గా ఏముంది అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సాటిస్ఫైయింగ్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ. దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ అథారిటీ. ఇది తప్పు. అలాంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, తర్వాత ఎవరిని దూషించే రాజకీయాలు, ఇటువంటివి ఇంకా మా శ్రీధర్ అన్నకు రాలేదు. అటువంటి ఉంచున్నాడు. ఆయన నేర్చుకుంటాడు. ఎవరిని ఏ విధంగా ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంటారు. అటువంటి స్థాయి ఆయనకు రాలేదు, ఆయనకు అవసరం లేదని చెప్పి ఈ విధంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నామని అంటే ఇవాళ ఒక 6 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేని పట్టుకొని ఈ విధంగా దేవాలయాల మీద రాజకీయం చేస్తున్నారు అనడం సరి అయినటువంటి కాదు. దేవాలయాల మీదనే దోచుకోవాలని మరి దేవాలయాలను ఏటీఎంగా మార్చుకున్నారని సరి అయినటువంటి మాట్లాడు. ప్రతిపక్ష నాయకుడికి ఇంకా చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాగా ఇంకా బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినాడు ప్రజలు నేను గౌరవిస్తారు. ఆ గౌరవించినప్పుడు అప్పుడు నేను ఏదో ఒక స్థాయికి తీసుకుంటాను. కానీ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి దేవాలయాల మీద రాజకీయాలు చేయడం